దేవుడు నాకు ఇది చేస్తాడు, పలానా చేస్తాడు, పలానా జరిగిస్తాడు, పలానా అనుగ్రహిస్తాడు, పలానా చూపిస్తాడు, పలానా 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 ఎదురు చూస్తున్నాము. కానీ ఈరోజు చాలా మందికి దేవుడు జవాబు అవ్వకపోతే ఎగ్జాస్ట్, ఇంక అంతేనేమో, ఇంక అవ్వదేమో, ఇంక కుదరదేమో, ఇంక దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఇంక దేవుడు నన్ను మర్చిపోయాడేమో. పేరుకు క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ దేవుని సన్నిధిలో స్వతంత్రత లేదు, ఆనందం లేదు. కారణం ఏంటంటే దేవుని మీద అలిగిన మనసు. అయ్యో మేము దేవుని మీద అలగలేదండి. ఈరోజు ఎంతో మంది కలవరపు బ్రతుకు, కలవరం 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 కలవరం, ఒత్తిడి. మనుషుడు చూడండి, పొద్దున్న లేస్తే ఒత్తిడి, ప్రతి దానికి ఒత్తిడి. ఎందుకు ఒత్తిడి ఎక్కువ? ఆరాటం, కంగారు 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 కంగారు, వంటకి కంగారు, హోటల్కి వెళ్తే కంగారు, ఇంటికి వస్తే కంగారు, పడుకుంటానికి కంగారు. ఫోన్ పట్టుకుని గలుగుతాను మాత్రం కంగారు ఉండదంట. ఎప్పుడన్నా ఫోన్ కంగారు కంగారు, ఏమొచ్చింది మెసేజ్, తొందరగా ఆఫ్ చేయాలని గెలికావా, అప్పుడు మాత్రం తీరిగ్గా వెళ్తాం. ఇంకేముంది ఇంకేముంది ఇంకేముంది, అపవాది వల. ఇదంటే ఆశ లేదు. దిగజార్పిన ఇశ్రాయేలు తిరిగిరా. ఎలా ఉంది మీ జీవితం? సాటిస్ఫాక్షన్ ఉందా? సమృద్ధి ఉందా? నెమ్మది ఉందా? ధైర్యం ఉందా? జీవితంలో ప్రశాంతత ఉందా? జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నిమ్మలంగా ఉండగలుగుతున్నారా, లేకపోతే కంగారు కంగారుగా బ్రతుకుతున్నారా? ఎలాగుందండి మన బ్రతుకు? దేవుని మీద విశ్వాసంతో ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. వారు నోటితో పిలుస్తారంట, కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నాయంట. ఏ విషయంలో దేవుని వెంబడిస్తున్నానని చెప్తున్నా, నీవు దిగజారిపోయిన ఆశ లేదు. దేవుడు అంటే ఆశ లేదు. దేవుని ఆరాధిస్తామంటే ఆశ లేదు. ప్రార్థన అంటే ఆశ లేదు. వాక్య పఠనము, వాక్య ధ్యానం అంటే ఆశ లేదు. దేవుని అంత సొంత మార్గంలోనే వెళ్తున్నాం, అంత మన సొంత నిర్ణయాలే. దేవుడు అన్నాడు, దిగజారిపోయిన ఇశ్రాయేలు, దిగజారిపోయిన పిల్లలారా, ఓ రోగివైన ఇశ్రాయేలు, భ్రష్టులైన పిల్లలారా, నా ఇద్దరికి తిరిగిరా. దేవుడు మనల్ని తుణీకరిస్తాం కాదు, మనం ఆయన తుణీకరిస్తాం. స్వతంత్రత, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియలీ ఎక్స్పీరియన్స్. ఎంతమంది నిజంగా స్వతంత్రత జీవితాలు అనుభవించారో తెలియదు. కానీ ఈరోజు మనం చాలా మంది అనుకుంటాం చేతులు సంఖ్యలేస్తే స్వతంత్రత లేదని. మిమ్మల్ని విడిచిపెట్టాను మీతో అంటున్నాడు. కానీ ఈరోజు దేవుడు విడిచిపెడతాం కాదు, మనం విడిచిపెడతాం. నీ అంతటా నువ్వు ఏమి చేయలేవు, నీ అంతటా నువ్వు బాగుపడలేవు, నీ అంతటా నువ్వు పాపం నుండి విడిపించబడలేవు. మనకు రక్షకుడు కావాలి.